అది నమస్కారం. రీసెంట్ టైమ్స్‌లో పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇవ్వడం కొంతమంది ఆడోళ్ళతో ఆ పోలీసులో ఉన్న కానిస్టేబుల్‌లో, సీఐలో, ఎస్ఐలో ఇక వేరే వేరే విధంగా రిలేషన్స్ పెట్టుకున్నారు కొన్ని చోట్ల. దానివల్ల ఎవరి జీవితం నాశనం అవుతుంది? అవతల ఆడవాళ్ళ జీవితం నాశనం అవుతుంది. ఇటు పోలీసుల జీవితం నాశనం అవుతుంది. పోలీసు కుటుంబాల జీవితం రోడ్డున పడుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ 2 వర్షన్స్ ఉంది. అతను ఛార్జ్ తీసుకొని జస్ట్ 3 మంత్స్ 4 మంత్స్ అయిందంట. ఒక ఆమె వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేశాను. నేను ఒక కంప్లైంట్ ఇవ్వడానికి నేను వస్తే నన్ను మాయమాటలతో లోబరుచుకొని నేను నీకు తోడుంటా అని చెప్పి అతను నేను సెపరేట్ ఒక రూమ్లో కూడా ఉంచి నాతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. అట్ ది సేమ్ టైం నా ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర చాలా డబ్బులు ఆగేశాడు. అయినా సరే ఉన్నాడులే నాతో అనుకున్నాను. ఇప్పుడు నన్ను వదిలి చూడడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి కేసు పెట్టాను. ఈలోపు హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఏం చేస్తున్నారు, సరే ముందైతే విచారణ చేయాలి, కంప్లైంట్ ఆమె ఇచ్చింది, నేను ప్రూఫ్లు కూడా కొంచెం ఉన్నట్టుగా ఉన్నాయి కదా, సరే విచారణ చేద్దామని చెప్పి ముందే అతన్ని సస్పెండ్ చేశాను. అతని వర్షన్ ఏం చెప్పాడు, లేదు లేదు ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను నానా రకాలకు ఇబ్బంది పెట్టింది, నా దగ్గర డబ్బు తీసుకుందామని చెప్పేసి అతను అన్నాడు. ఈలోపు వాట్సాప్ చాట్లు అవన్నీ ఉండనే ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఉండనే ఉన్నాయి. సో విచారణ చేద్దామని చెప్పేసి అన్నారు. సో వీటికి మెయిన్ ఇంటెన్షన్ ఉదయకృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ అతను కానీ, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇక ఏపీలో మొన్న మధ్య కొన్ని కేసులు వచ్చినాయి, తెలంగాణలో కొన్ని కేసులు వచ్చినాయి, ఇలా చెప్పుకుంటూ పోతే డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళైనా వేరే డిపార్ట్మెంట్ ఏదైనా కానీ అసలు ఒకటండి, అసలు వేరే ఆడవాళ్ళతో ఎందుకురా బాబు మీకు? రీసెంట్ టైమ్స్లో ఆడాలు కానీ మగవాళ్ళు కానీ ఎలా తయారయ్యారంటే అక్రమ సంబంధం అన్నా లివింగ్ రిలేషన్ అన్నా ఏదైనా వాళ్ళు తగ్గట్టుగా మార్చుకుంటున్నారు. ఏ మాత్రం తేడా వచ్చిన వీళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారు, లేదంటే చంపడమో ఏదో చేసేస్తున్నారు. ఎందుకు చెప్పండి అవన్నీ? అయితే మీ భార్య లేదా మీ భర్త వీళ్ళతో హ్యాపీగా ఉండండి. వేరేది అన్నప్పుడు వద్దు. ఆ సుప్రీంకోర్టు తీర్పులు పుణ్యమేమో కానీ రోజు ఎన్నిటువంటి కుప్పల కేసులు అవన్నీ చూస్తూ కూడా పోలీసులు కూడా ఇరుకుంటున్నారంటే ఇక వాళ్ళనేమనాలో ఇక రేపు రిపోర్ట్ వచ్చాక మాట్లాడుకుందాం. బట్ మీరైతే మాత్రం జాగ్రత్త, మనది కానిది మనకు వాళ్ళ జోలికి పోవద్దు. అది డబ్బు అయినా మనిషి అయినా వస్తువైనా జాగ్రత్తగా ఉండండి. హలో, ఒక విషయం చెప్తా, వింటా అంటే ఒక నిమిషం. చెప్పు. ఆ ఫోటోలు అన్ని ఎడంటాడు ఇచ్చేసినావు, ఓకే? దాంట్లో నేను ఒక్కనేం లేను, ఓకే? అది చూసుకో జాగ్రత్త, ఏంటి? అది చూసుకో జాగ్రత్తగా, ఓకే? అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? చెప్తున్నా, ఆడపిల్ల డ్రెస్ చింపి కుట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిరుక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కూడా. పోనీలో వదిలి ఏదైతే అదోని పానాలు పోతాయి అంతే కదా.